మాత్రం చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళు కూడా నక్సలైట్ల ముద్ర వేయించుకుంటున్నారు. వీళ్ళ వల్ల వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఈ ప్రతిబంధకంగా మారుతుంది. కాబట్టి ఇది పోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, యువత చదువుకున్నటువంటి వాళ్ళు. రెండవది, ఈ ఆయుధం చేతపట్టడం ద్వారా మార్పు వీళ్ళు ఏమైనా తేగలిగి ఉంటే వాళ్ళు ఏమైనా నమ్మేవాళ్ళు. వాళ్ళ చదువుకి తిప్పలు పడ్డారు, వాళ్ళ దీనికి ఇబ్బంది పడ్డారు, ఏ ఫీజు రియంబర్స్మెంట్లతోనో చదివారు, స్కాలర్షిప్లతో. నక్సలైట్లు ఇచ్చిన డబ్బులతో కాదుగా చదివింది. నక్సలైట్లు అట్లా ఎవరిని చదివించలేదే, గిరిజనుల్ని అట్లా ఉన్నత స్థితికి తీసుకెళ్లలేదే, ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు చేయలేదే. గత 50 ఏళ్లగా నక్సలిజం ఉండి ఏం తయారు చేయగలిగారు వీళ్ళు? ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు చేయగలిగారు? సమాజానికి పనికొచ్చే వాళ్ళని తయారు చేయగలిగారు? లేదే, సామాజిక ద్రోహుల్ని తయారు చేశారు. ఏదైతే మతం పేరు చెప్పి దేశాన్ని కొల్లగొట్టే వాళ్ళని, దేశాన్ని దోచుకునే వాళ్ళని తాము దర్జాగా ప్రొఫెసర్లుగా లేకపోతే వైస్ ఛాన్సలర్లుగా బ్రతికేటటువంటి వాళ్ళు నక్సలైట్ల పేరు చెప్పుకుని బతికారు. కానీ ఒరిజినల్ పబ్లిక్ నాశనం అయ్యారు వీళ్ళ వల్ల. ఇది గిరిజన ప్రాంతాల్లో గ్రహించడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు వీళ్ళ మధ్య డిబేట్లు నడిచినాయి. అదే మల్లోజుల వేణుగోపాలే ఒక బుక్లెట్ తయారు చేశాడు. ఇది దాన్ని ఏమంటామంటే, మనం ఈవెన్ మన ఆఫీసుల్లో చేసేటప్పుడు కూడా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకునేదంతా కూడా రాసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మీకు అసెంబ్లీలో, పార్లమెంటుల్లో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లలో మనం మాట్లాడుకునేదంతా కూడా మినిట్స్